గానలహరి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇలా పురంజయుడు విష్ణువు ఆరాధనని ఎలా చేయాలో తెలుసుకొని శ్రీరంగం చేరుకొని కార్తీక మాసంలో ఎలా శివుణ్ణి ఆరాధించాలో తెలుసుకున్న విషయాన్ని మనము ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. కార్తీక పురాణంలోని శ్రీరంగ క్షేత్ర మహిమ అనే 23వ అధ్యాయానికి స్వాగతం. ఇలా విజయాన్ని చేపట్టిన పురంజయుడు సత్యవాదియు, సదాచార సంపన్నుడును, దాతయు, భోక్తయు, ప్రియవాదియు అయ్యాడు. యజ్ఞయాగాలు కూడా చాలా చేశాడు. విష్ణు భక్తి వల్ల సత్వగుణం పొందాడు. అరిషడ్ వర్గాలను కూడా చేయించాడు. కార్తీక వ్రతం చేయడం వల్ల అన్ని పాపాలని పోగొట్టుకున్నాడు. విష్ణువుని ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. ఆయనకి చాలా భక్తిభావం కూడా కలిగి ఉంది. ఏ క్షేత్రం సుఖప్రదమైందో ఆలోచించసాగాడు. ఆ సమయంలో ఆకాశవాణి, ఓ పురంజయుడా, కార్తీక మాసంలో కమలాపతిని అర్చించడానికి రంగనాథుడున్న కలియుగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రము వెళ్ళు. అక్కడ సంసార పాశాన్ని తెగగొట్టే శ్రీరంగనాథుని పూజించు అని చెప్పి అదృశ్యమైంది. ఆ మాటలు విన్న పురంజయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థం బయలుదేరాడు. దారిలో ఉన్న పుణ్యతీర్థాలు, దేవాలయాలు దర్శించుకొని ఆ దేవాలయాలను సేవిస్తూ శ్రీరంగం చేరుకొని కార్తీక మాసంలో స్వామికి పూజ చేస్తూ నెలాఖరులో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడి నుండి తన నగరానికి చేరుకున్నాడు. ప్రజలు ఎంతో సంతోషంతో భక్తితో స్వాగతం పలికారు. రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు రాజ్యం పాలించి తన కుమారునికి రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం తీసుకుని అంతఃపుర జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రతనిష్టతో విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. ఓ మునిశ్రేష్ఠ, కార్తీక వ్రతం పుణ్యప్రదమైంది. అన్ని కోరికల్ని తీరుస్తుంది. కార్తీక ధర్మాలు శ్రమకరాలు కావు, అంటే చాలా కష్టంగా ఉన్నవి కావు. అవి కూడా సులభంగా అందరం ఆచరించదగినవే. కేశవుడికి అవి చాలా ఇష్టం. అటువంటి కార్తీక ధర్మాన్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించినట్లయితే ఉత్తమగతిని పొందుతారు. సకల సుఖాలని ఇచ్చేవి పాపనాశనమైనదియు అయినా జయప్రదమైన కార్తీక వ్రతం చేయని వాళ్ళు కీడు పొందుతారు. ఈ అధ్యాయాన్ని విన్నవారు పాపాలు తొలగిపోయి ఉత్తమ గతిని పొందుతారు. సర్వేజన సుఖినో భవంతు.